హాయ్ హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూడు ముళ్ళ బంధనం ఎపిసోడ్ నెంబర్ 2. మీరు మీరు సుకన్య అన్నయ్యనా? జై వైపు చూస్తూ నమ్మలేనట్లు చూస్తూ అడుగులు వెనక్కి వేసి నిలదీసింది వెన్నెల. జై పెదవులపై ఒక క్రూరమైన నవ్వు మెరిసింది. అతడు నెమ్మదిగా వెన్నెల వైపు అడుగులు వేస్తూ, ఏంటి, ఫ్యామిలీ ఫోటో చూపిస్తే కానీ నమ్మకం కలగడం లేదా? మా చెల్ మా చెల్లి ఎప్పుడు నా గురించి నీకు చెప్పలేదా వెన్నెల? తన ప్రాణానికి ఏ కష్టం వచ్చినా దేశంలోనే టాప్ బిజినెస్ మ్యాన్ అయిన తన అన్నయ్య జయదేవ్ మల్హోత్రా ఒక బలమైన అండగా నిలబడతాడని నీకు తెలియదా? అంటూ గంభీరమైన స్వరంతో హెచ్చరించాడు. అతడి మాటల ధాటికి వెన్నెల భయంతో మరో అడుగు వెనక్కి వేసింది. వణుకుతున్న గొంతుతో, సార్, నేను అని ఏదో చెప్పబోయింది. నోర్ముయ్, మాట్లాడుకు, జై గర్జించాడు. నిన్నిక్కడి వరకు ఎందుకు రప్పించానో తెలుసా? నా చెల్లెలు నీ వల్ల చనిపోయింది అన్నాడు. ఆ మాట వినగానే వెన్నెల గుండె ఆగినంత పనైంది. ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసి, మీరేమంటున్నారు? సుకన్య సుకన్య చనిపోయిందా అని వణుకుతున్న గొంతుతో అడిగింది. అవునే, నీ వల్లే తను చనిపోయింది. నువ్వు నీ ప్రియుడు ఆ రాహుల్ గాడు కలిసి నా చెల్లిని అన్యాయంగా బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపేశారు కదా బచారుదానా అంటూ జై నిందించాడు. నిజానికి సుకన్య చనిపోలేదు, హాస్పిటల్లో కోమాలో ఉంది. కానీ ఆ నిజం వెన్నెలకు ఇప్పుడే చెప్పకూడదని, తన చెల్లి చావుకి కారణమైన వీళ్ళను నరకం చూపించాలని జై కావాలని సుకన్య చనిపోయిందని అబద్ధం చెప్పాడు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక వెన్నెల నోటి మీద చేతులు అడ్డు పెట్టుకొని తన తల పట్టుకొని అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోయింది. ఇన్ని రోజులు తనతో ఆడుతూ పాడుతూ నవ్వుతూ ప్రేమానురాగాలను పంచిన సుకన్య ఇలా అర్థాంతరంగా చనిపోయిందనే వార్త ఆమెను మానసికంగా పూర్తిగా కుంగతీసింది. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, జై సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. సుకన్య నిజంగానే చనిపోయిందా అని వణుకుతున్న గొంతుతో దేవులాడింది. అవునే, నీ వల్ల చనిపోయింది. జై ఈసడించుకున్నాడు. అమ్మా నాన్న లేని దానివి, అనాథగా అడ్డంగా పెరిగావు కాబట్టి నిన్ను రోడ్డు మీద వదిలేశారు. అందుకే నేను ఆశ్రమంలో తెచ్చి పెంచారు. అలాంటి నీకు నా చెల్లితో మంచిగా స్నేహం కుదిరితే దాన్ని ఆసరాగా చేసుకొని నా చెల్లెల్నే చంపాలని చూసావా రాక్షసి అంటూ జై మాటలతో ఆమె మనసును ముక్కలు చేశాడు. ఆ క్షణంలో జై అంటున్న మాటలు ఏవి వెన్నెల చెవికి ఎక్కడం లేదు. సుకన్య చనిపోయింది అన్న మాటలు మాత్రమే ఆమె చెవుల్లో రౌండ్లు కొడుతున్నాయి. తన శత్రువుగా మారిపోయిన జై వైపు ఈమె శూన్యంగా చూస్తూ ఉండిపోయింది. జై అంతటితో ఆగలేదు. ఇప్పుడు కూడా నీ అనాథాశ్రమాన్ని అడ్డు పెట్టుకొని నిన్ను వదిలేస్తాననుకున్నావా? నిన్ను ఊపిరితో ఉంచడమే ఎక్కువ అనుకుంటే నా చెల్లిని చంపేసి మా కుటుంబాన్ని రోడ్డుని పడేశావు. నీ వల్ల మా ఇల్లు చీకటైపోయింది అన్నాడు. వెన్నెల కళ్ళ నిండా నీళ్లతో అతడి వైపు చూసింది. నన్ను ఏం చేయబోతున్నాడు అన్నట్టుగా ఆమె చూపులున్నాయి. జై ఆమెకు మరింత దగ్గరికి వచ్చి, ఆ రాహుల్ గాడు దొరికే వరకు నువ్వు నా భార్య స్థానంలో ఉంటావు. కానీ మరుక్షణమే వాడు దొరికేసి నిజం తెలిసిన తర్వాత నిన్ను, ఆ రాహుల్ గాడిని ఇద్దరిని కలిపి నేనే చంపి పాతేస్తాను. అప్పటి వరకు బతుకు, అది కూడా నా భార్యగా, నా బెడ్రూమ్లోనే. నా నుంచి నీకు ఎలాంటి ప్రేమ దొరకదు. నా చెల్లిని చంపినా నిన్ను అంత తేలికగా వదిలేస్తానా? మొదట ఆలోచించి చించి నాతో సహజీవనం చేయిస్తే రేపు ఎవరైనా నన్ను ప్రశ్నిస్తాడు. అందుకే నీ మెడలో తాళి కట్టాలని అనుకున్నాను అని శపథం చేసుకున్నాడు. అప్పటి వరకు జై తన మెడలో ఎందుకు పెళ్లి చేయాలనుకున్నాడో తెలియక సతమతమవుతున్న వెన్నెలకు ఇప్పుడు అతడి క్రూరమైన ఉద్దేశం అర్థమై మూగబోయింది. ఎందుకంటే నీ మీద నాకు పూర్తి హక్కు ఉండాలి. నా చెల్లిని చంపిన నిన్ను నా హక్కుగా మార్చుకొని
నేను చెప్పిన ప్రతి పనిని నీతోనే చేయించుకోవాలనుకున్నాను. అందుకే నిన్ను తాళి కట్టి పడక గదిలో నీ ఆత్మగౌరవాన్ని, నీ దేహాన్ని నలిపేయకపోతే నా పేరు జైదాన్ మల్హోత్రానే కాదు అని జై అన్నాడు. నిజమే, సుకన్య మేడ మీద నుండి దూకడానికి ఒక రకంగా తనే కారణం కావచ్చు. కానీ అందులో తప్పు తనది కాదు. తను ఏ తప్పు చేయని నిర్దోషి. కానీ ఈ రాక్షసుడి ముందు తన నిర్దోషిత్వాన్ని ఈ క్షణంలో ఎలా నిరూపించుకోవాలో ఆమెకు పాలుపోలేదు. జై మళ్ళీ అన్నాడు, నీకు ఈ విషయం తెలుసా? మన పెళ్లి జరిగినట్టు మా అమ్మ నాన్నలకు కూడా చెప్పను. ఎందుకంటే నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ ఒక బజారు దానివే తప్ప నా భార్యవి కాలేవు కాబట్టి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు బయట ఎవరితోనైనా మాట్లాడినా, ఎవడైనా నిన్ను తాకినా, రాత్రికి నా దేహంతో నిన్ను శుద్ధి చేస్తాను, జాగ్రత్త అని చాలా కూల్గా చెప్పాడు. ఇప్పటికే ముహూర్తానికి 30 నిమిషాలు లేట్ అయింది. మర్యాదగా నేను చెప్పింది వింటావా, లేదంటే ఈసారి వీడియో చూడు అంటూ జై తన ఫోన్ చూపించాడు. అందులో దాదాపు 20 మంది బాడీగార్డ్స్ వెన్నెల పెరిగిన అనాథాశ్రమాన్ని చుట్టుముట్టున్నారు. అది చూసి వెన్నెల గుండె గుబేలమంది. ప్లీజ్ సార్, ఆ పిల్లల్ని ఏం చేయకండి. వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సుకన్య చావుకి నేనే కారణం అని మీరు అనుకుంటున్నారు కదా. నేను ఏ తప్పు చేయలేదు. అందుకే నేను ఎవరికీ భయపడను. నిజం నిరూపితం అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. మీ కళ్ళ ముందే ఉంటాను. కానీ నిజం తెలిసిన మరుక్షణం నేను ఈ గడప దాటి వెళ్ళిపోతాను. పిల్లల జోలికి మాత్రం వెళ్ళకండి అని గంభీరంగా హెచ్చరించింది. జై ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ, నువ్వు ఇంతలా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నేను కూడా అలానే ఉంటాను అంటూ ఆమె బుగ్గను ఒక చేత్తో నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతడి వైపు వెన్నెల శూన్యంగా చూస్తూ ఉండిపోయింది. అనుకున్నట్టుగానే పెళ్లి జరిగిపోయింది. జై కావాలని ఆమెని శారీరకంగా మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పించేది తనే, మళ్ళీ తనే తీయించేసేవాడు. బయట ఒక గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఆమె మానాన్ని, ఆత్మాభిమానాన్ని శంకించేలా చేశాడు. ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక వెన్నెల హాస్పిటల్ బెడ్ పై స్పృహ లేకుండా పడిపోయింది. ఇదంతా ఐసీయూ బయట నిలబడి గుర్తు చేసుకుంటున్న జై ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నువ్వు ఎంత నాటకం ఆడినా నా దగ్గర సాగదు వెన్నెల అని లోపల ఉన్న వెన్నెలను చూసి మనసులోనే అనుకున్నాడు. కోపంతో అతడి చేతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అప్పుడే ఐసీయూ లోపల నుండి నర్సు బయటకు రావడంతో జై గంభీరంగా ఎలా ఉంది అని అడిగాడు. ఆ నర్సు జైని చూసి కొంచెం భయపడి తమాయించుకొని, తను ప్రస్తుతానికి బానే ఉంది సార్, ఇప్పుడు స్పృహ వస్తుంది అని చెప్పింది. వెంటనే బిల్ పేపర్స్ తీసుకురా అన్నాడు జై. అలాగే సార్ అంటూ ఆ నర్సు 2 నిమిషాలను బిల్ తెచ్చి ఇచ్చింది. అందులో హాస్పిటల్ బిల్ మొత్తం రూ. 1,50,000 ఉంది. జై ముఖంలో మళ్ళీ ఆ ఈవిల్ స్మైల్ వచ్చింది. ఆ బిల్ పేపర్ తీసుకుని నెమ్మదిగా స్పృహలోకి వస్తున్న వెన్నెల దగ్గరికి వెళ్ళాడు. జై పాలిపోయిన ముఖంతో ఉన్న వెన్నెలను చూడగానే ఒక్కసారిగా జై మనసు కకలవికలం అయిపోయింది. ఏదో తెలియని అలజడి రేగింది. అది ఎందుకు అలా జరిగిందో అతడికి అసలు అర్థం కాలేదు. కానీ ముఖం మాత్రం వెంటనే గంభీరంగా మార్చుకున్నాడు. ఆమె బెడ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి అప్పుడే నా టార్చర్ తట్టుకోలేక ఇలా ఫీవర్ తెచ్చేసుకున్నావా అని వ్యంగ్యంగా అన్నాడు. వెన్నెల అతడి వైపు కోపంతో చూసింది తప్ప మాట్లాడలేదు. నువ్వు అలా కోపంగా చూడకు వెన్నెల అన్నాడు జై. వెన్నెల గంభీరంగా ముఖం పెట్టుకొని తన గొత్తులో ఉన్న కోపం అంతా కూడగొట్టుకొని, నన్ను ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేశారు? అక్కడే చంపేయాల్సింది కదా. దీనికంటే నాకు నరకమే మేలు అనిపిస్తుంది. నేను నిజంగా సుకన్యని చంపలేదు అని గట్టిగా అరిచింది. జై ఒక్కసారిగా ఆమె 2 బుగ్గలను గట్టిగా పట్టుకొని వత్తుతూ తన వైపు తిప్పుకుంటూ, మరి నేను చూసిన ఆ వీడియో అబద్ధమా అని గర్జించాడు. వెన్నెల నొప్పితో విలువెల్లాడుతూనే, మీ కళ్ళు కాకులెత్తికెళ్ళాయి. ఏది అబద్ధమో ఏది నిజమో చూడకుండా గుడ్డిగా పుట్టలో పడేశారు. మీ కళ్ళు ఎక్కడున్నాయో వెతికి తెచ్చుకొని అప్పుడు నిజాలు ఏంటో తెలుసుకోండి అని కోపంగా సమాధానం ఇచ్చింది. జై మళ్ళీ ఈవిల్ స్మైల్తో చూస్తూ, అబ్బా, అంటే నేను నిజం ఏమీ తెలుసుకోలేదనయ్య? అదే కదా నేను చెప్తుంది. ఇప్పటి వరకు అన్నీ బాగానే మాట్లాడతావు, కానీ ఆ రాహుల్ గాడు నా చేతికి దొరకాలి, అప్పుడు తెలుస్తుంది నీకు. మీ ఇద్దరికి కలిపి సజీవంగానే పాతేస్తాను. ఎలాగైనా వాడి నీ మాజీ ప్రియుడు కదా. కొంప తీసి వాడి నీకేమైనా గుర్తొస్తున్నాడా? అందుకే వీక్ అయిపోయావా అని ఘాతుకంగా అన్నాడు. ఆ మాటలకు వెన్నెల ముఖంలో అసహ్యం, కోపం కట్టెలు తెంచుకున్నాయి. ఏం మాట్లాడుతున్నారు జై? నేనంత చులకనగా కనిపిస్తున్నానా మీకు? అసలు కొంచెమైనా నా పట్ల మీకు మనస్సాక్షి అనేది ఉందా? ఎందుకు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు? నాకు నిజంగానే చచ్చిపోవాలనిపిస్తుంది. నన్ను చంపేయండి అని కోపంగా అరిచింది. అదే కదా నేను చెప్తున్నాను, చంపేస్తాను, నేను బతికినివ్వను. కాకపోతే ఆ రాహుల్ గాడు దొరకాలి, అప్పుడే నేను నిన్ను చంపేస్తాను.
అంటూ జై తన చేతుల్లోని బిల్ పేపర్ చూపించాడు. ఇదిగో హాస్పిటల్ బిల్లు. రూ. 1,50,000 1,50,000 నేను పే చేశాను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. 4 రోజుల్లో నాకు డబ్బులు ఇవ్వాలి అన్నాడు. వెన్నెల అతడిని అసహ్యంగా ఒక చూపు చూసింది. మీరింత దుర్మార్గుడని నాకు ఇప్పటివరకు తెలియదు. సుకన్య మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే దానికి పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నారు. అయినా సరే నా ఆత్మాభిమానం నాకంటూ ఉంటుంది. నా ఓపిక ఉన్నంత వరకు కష్టపడి మీ అప్పులు తీరుస్తాను అని కోపంగా చెప్పి ముఖం తిప్పుకుంది. నేను అంత చులకనగా కనిపిస్తున్నానా మీకు? అసలు కొంచెమైనా నా పట్ల మీకు మనస్సాక్షి అనేది ఉందా? ఎందుకు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు? నాకు నిజంగానే చచ్చిపోవాలనిపిస్తుంది. నన్ను చంపేయండి అని కోపంగా అరిచింది. అదే కదా నేను చెప్తున్నాను. చంపేస్తా, నిన్ను బతకనివ్వను. కాకపోతే ఆ రాహుల్ గాడు దొరకాలి, అప్పుడే నేను నిన్ను చంపేస్తాను అంటూ జై తన చేతిలోని బిల్ పేపర్ చూపించాడు. ఇదిగో హాస్పిటల్ బిల్, 1,50,000 నేను పే చేశాను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. 4 రోజుల్లో నా డబ్బులు నాకు కావాలి అన్నాడు. వెన్నెల అతన్ని అసహ్యంగా ఒక చూపు చూసింది. మీరింత దుర్మార్గుడు అని నాకు ఇప్పటివరకు తెలియదు. సుకన్య మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే దానికి పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నారు. అయినా సరే నా ఆత్మాభిమానం అంటూ నాకుంటుంది. నాకు ఓపిక ఉన్నంత వరకు కష్టపడి మీ అప్పులు తీరుస్తాను అని కోపంగా చెప్పి ముఖం తిప్పుకుంది. ఐ లైక్ దిస్ యాటిట్యూడ్ హనీ అంటూ చేయి తన బుగ్గ మీద చేయి వేసి నిమరడంతో వెంటనే వెన్నెల అతడి చేతిని బలంగా విసిరికొట్టింది. సరే కానీ వెళతావా లేదంటే ఇక్కడే ఉంటావా? నీ ఇష్టం. వెళ్దామన్నా నాకేం ప్రాబ్లం లేదు. ఎలాగో హాస్పిటల్ బిల్లు నేనే కడతాను. ఆ తర్వాత నాకు పే చేస్తావు అన్నాడు జై. వెన్నెల అతడి వైపు అసహ్యంగా ఒక చూపు చూసి వెంటనే అక్కడి నుండి లేచి నిలబడింది. కానీ నీరసంగా ఉండటం వల్ల ఒక్కసారిగా పడిపోబోతుంటే జై ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి అలా పడిపోతున్నావు అని కోపంగా అడిగాడు. వెన్నెల కోపంగా అతడి పట్టు నుండి విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే జై ఆమె చేతిని గట్టిగా లాగాడు. ఆమె కళ్ళలో ఎర్రటి నీరు తిరగడం చూసి భయం పోయిందా నీకు అన్నట్టుగా చూశాడు. వెన్నెల నిస్సహాయంగా అతడి వైపు చూసింది తప్ప ఏం మాట్లాడలేదు. జై ఆమెను తీసుకొని కారులో బలవంతంగా నెట్టేశాడు. హాస్పిటల్లో సైలైన్ తీసేటప్పుడు నీడిల్ సరిగ్గా తీయకపోవడం వల్ల అతడు చేతిని అక్కడ గట్టిగా పట్టుకోవడంతో రక్తం కారిపోతుంది. అయినా సరే జై ఆమెను కారు సీట్లో తోసేసి అక్కడి నుండి గంభీరంగా కారును వేగంగా పోనిచ్చాడు. వెన్నెల తన చేతి నుండి కారుతున్న రక్తాన్ని చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయింది తప్ప ఏమీ మాట్లాడలేకపోయింది. కారు కొద్దిసేపటికే వెన్నెల విల్లాకు చేరుకుంది. తను కారు దిగి వెళ్ళిపోతుండగా జై చిటిక వేసి ఆపాడు. హాస్పిటల్ బిల్లు 1,50,000 కట్టేస్తానని అన్నావుగా, సరే 4 రోజుల్లో ఆ డబ్బులు నాకు కావాలి, పే చేస్తావా అని వెటకారంగా అడిగాడు. వెన్నెల నిబ్బరంగా బాధపడకండి, మీరు అడిగిన డబ్బుల్ని త్వరగానే తీరుస్తాను అని చెప్పి అక్కడి నుండి మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్తుంటే అక్కడ ఉన్న పని వాళ్ళలో కొంతమంది ఆమెను అసహాయంగా చూస్తే మరికొంతమంది జాలిగా చూశారు. కానీ వాటన్నిటినీ పట్టించుకోకుండా ఆమె ముందుకు సాగిపోయింది. అక్కడ నుండి జై కారును వేగంగా పోనిచ్చి హైదరాబాద్లోని మరో ప్రాంతంలో ఉన్న తన బంగ్లాకి చేరుకున్నారు. గంభీరంగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిన జైకి హాల్లో మౌనంగా కూర్చొని ఉన్న తన తల్లి సుచిత్ర కనిపించింది. అమ్మా అని వణుకుతున్న గొంతుతో జై పిలవగానే కొడుకు వైపు తిరిగి కళ్ళల్లో నీళ్లతో చూసింది సుమిత్ర. అప్పుడే కోమలో ఉన్న చెల్లెలు సుకన్యను చూసి వచ్చిన జైకి అమ్మను చూడగానే మనసు కరిగింది. అమ్మా అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. సుకన్య పరిస్థితిని తలుచుకుంటూ ఇంకా ఇంటికి రావాలనిపించలేదా నాన్న అంటూ అతని బుగ్గలను నిమిరింది సుచిత్ర. జైకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. ఏంటి నాన్న, ముఖం అంతా పాలిపోయినట్లుంది, ఏం తినలేదా అని సుచిత్ర ఆప్యాయంగా అడిగింది.
అదేం లేదమ్మా, నీ ఒడిలో తల్లి పెట్టుకోవాలని ఉంది అంటూ జై సోఫాలో సర్దుకొని తల్లి ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. సుచిత్ర అతని తలని ఆప్యాయంగా నిమురుతుండగా జై మెల్లగా అడిగాడు, అమ్మా, నేను ఒక విషయం అడగాలి. ఏంటిరా అని ప్రేమగా తన తల నిమురుతూ అంది. ఒక అబ్బాయి తన ప్రాణ స్నేహితుడిని చంపిన వాళ్ళను కనిపెట్టి వాళ్ళని చంపేశాడు. వాడు సుచిత్ర చేసింది తప్పేనా అని అడిగాడు. శృతి సుచిత్ర చిన్నగా నవ్వి, తన స్నేహితుడు అన్యాయం చేస్తున్న వాళ్లకు ఆ అబ్బాయి దేవుడి రూపంలో శిక్ష వేశాడు. ఆ అబ్బాయి చేసింది తప్పు కాదు నాన్న అని చెప్పింది. అప్పటి వరకు తనలో ఏదో ఒక మూల మెదులుతున్న చిన్నపాటి అపరాధ భావం తల్లి మాటలతో మాయమైపోయింది. జై మళ్ళీ తన ముఖంలో గంభీరతను తెచ్చుకొని, నాకు తెలుసమ్మా, నేను చేసింది తప్పేమీ లేదు అని మనసులో బలంగా అనుకున్నాడు. మళ్ళీ నార్మల్గా మాట్లాడుతూ తన తల్లికి సర్ది చెప్పి, తను 2 రోజులు 2 రోజులు 2 రోజులు కొన్ని రోజుల పాటు నేను ఒక బిజినెస్ ట్రిప్ మీద కొన్ని రోజులు ఊరికి దూరంగా వెళ్ళాల్సి వస్తుందమ్మా. నువ్వేమీ బాధపడకు. నేను నీకు దూరంగా ఉన్నా సరే నిన్ను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే ఉంటాను అని తల్లితో అన్నాడు జై. సుచిత్ర కొడుకు చేతిని నొక్కి పడుతూ, జాగ్రత్త నాన్న, నీ కెరియర్కి నా వల్ల ఎలాంటి ఇబ్బంది రానివ్వను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మీ నాన్నగారికి పెరాలసిస్ అటాక్ వచ్చింది. అటు చెల్లి ఏమో కోమాలో ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండు అని ఆందోళనగా అంది. జై చిన్నగా నవ్వి, సరేనమ్మా, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుండి కారు వేగంతో తన ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. దారి పొడవునా ఎన్నో ఆలోచనలు అతన్ని చుట్టుముడుతున్న వేటిని మనసుకు రానివ్వకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటలు అవుతుండగా వెన్నెల మెల్లగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే తన ముఖంలో మళ్ళీ పాత గంభీరత్వాన్ని తెచ్చుకుంది. ఇక లాభం లేదు. ఇప్పటి వరకు జయ చూపించిన నరకం చాలు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. వీలైనంత త్వరగా ఆ హాస్పిటల్ బిల్లు పే చేసేయాలి. లేకపోతే ఆ రాక్షసుడు నన్ను మళ్ళీ మానసికంగా హింసిస్తాడు. నన్ను జంతువులా హింసించాలని చూసినా సరే నేను అతనికి లొంగకూడదు అని మనసులో బలంగా అనుకుంది. అప్పుడే వాష్రూమ్ డోర్ తెరుచుకుని జై బయటకు వచ్చాడు. వెన్నెల అతడిని చూసినా చూడనట్లుగా వాటర్ బాటిల్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి తన బట్టలను తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. జై కూడా ఆమెను పెద్దగా పట్టించుకోకుండా తన బిజినెస్ సూట్ని సర్దుకుంటూ హాల్లోకి వచ్చాడు. కొద్దిసేపటికి వెన్నెల తలస్నానం చేసి బయటకు వచ్చింది. మరీ అంత సిల్క్ కాకుండా, కాటన్ కాకుండా సింపుల్గా ఉన్న ఒక నేవీ బ్లూ కలర్ చీర కట్టుకొని తడి జుట్టుని తువాలుతో తుడుచుకుంటూ రూంలోకి వచ్చింది. ఒక్కసారిగా జై చూపు ఆమెపై పడింది. ఆ సింపుల్ చీరలో తడి జుట్టుతో ఉన్న వెన్నెలను చూస్తూ జై ఒక్క క్షణం అలానే ఉండిపోయాడు. ఆమె తుడుచుకుంటూ వచ్చి అద్దం ముందు నిలబడగానే జై తన చూపు ఎటు వెళ్తుందో గ్రహించి వెంటనే ముఖం పక్కకి తిప్పుకున్నాడు. తన చేతికి వాచ్ పెట్టుకుంటూ గంభీరంగా, 4 రోజుల్లో బిల్ సెటిల్ చేస్తానని ఇక్కడ శబ్దాలు చేయడం కాదు, త్వరగా కట్టి చూపించు అని వెటకారంగా అన్నాడు. వెన్నెల అద్దం నుండి అతడి వైపు చూపిస్తూ, మీరేం అంత కంగారు పడిపోకండి. కోట్లు సంపాదించే మీలాంటి వాళ్ళను నన్ను అంత పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని నేనేం అడగలేదు. అయినా నేను డబ్బులు కట్టడాన్ని ఒక్క మాట అన్నానా? అలా చెప్పడం నా రక్తంలోనే లేదు. నా ఆత్మగౌరవంతో బతకడం నాకు ఇష్టం అని ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆ మాటలకు జై కోపంతో ఒక్కసారిగా చేతి పిడికిళ్ళు బిగించాడు. నీ గురించి నిజాలు నాకు బాగా తెలుసు వెన్నెల. నా చెల్లి చావు బతుకుల్లో ఉండడానికి కారణమైన నువ్వు ఇంత పొగరుగా మాట్లాడుతుంటే చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది అని ఈసడించుకున్నాడు. కానీ వెన్నెల అతడి మాటలను అస్సలు పట్టించుకోకుండా ఉండిపోయింది. జై ఆమె వైపు చూస్తూ,
చూసావా, నువ్వు ఏ ఉద్యోగానికి కూడా పనికిరావు. నీకసలు జాబ్ చేయడమే చేత కాదు. నిజం చెప్పాలంటే నీలాంటి చదువు మధ్యలోనే ఆపేసిన వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇవ్వకూడదు. నువ్వు ఉద్యోగం చేయడానికి కూడా వీల్లేదు అని కించపరుస్తున్నట్టుగా మాట్లాడాడు. అప్పటి వరకు మౌనంగా భరించిన వెన్నెలకు ఆ మాటలతో ఒక్కసారిగా ఓపిక నశించి బరస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ జేసన్. నా గురించి చాలా బాగా అర్థం చేసుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను సుకన్యను చంపలేదు. తన పరిస్థితికి నేను కారణం కాదు. ఈ నిజం తెలుసుకోకుండా నా మీద పగ పెంచుకున్నప్పుడే నాకు మీ బుద్ధి ఏంటో చాలా బాగా అర్థమైంది. రేపు ఒక్కరోజు నిజం తెలిసినప్పుడు మీరు నన్ను ఇప్పుడు ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టినా అప్పుడు నన్ను పాత వెన్నెల్లా మార్చలేరు కదా. ఆ అపరాధ భావంతో మీరే కుంగిపోతారు అని కోపంగా అంది. అంతే. తన జుట్టును ఒకవైపు వేసుకొని బెడ్ మీద ఉన్న తన రెజ్యూమ్ ఫైల్ అందుకొని కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఆఫీసులకు వెళ్ళడా వెళ్ళడానికై గంభీరంగా గడప దాటి బయటకు నడిచింది. ఆమె వెళ్తుంటే జయ కూడా పెద్దగా పట్టించుకోనట్లే నటిస్తూ ఆఫీస్కు బయలుదేరాడు. కానీ కారులో వెళ్తున్న జయ చూపులు మాత్రం సైడ్ మిర్రర్లో కనిపిస్తున్న వెన్నెల ప్రతిబింబం పైనే ఉన్నాయి. ఈ పిల్ల నన్ను ఏదో చేస్తుంది. దీని మాయల్ దీని మాయలో నేను పడకూడదు ఛీ అని మనసులో కోపంగా అనుకుంటూ అక్కడి నుండి కారుని స్పీడ్గా పోనిచ్చాడు. వెళుతున్న జై కారు వైపు చూస్తూ వెన్నెల కూడా తన ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయికి ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో ఆమెకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. గతంలో ఒక ఆఫీసులో 2 రోజులు జాబ్ వచ్చేలా చేసిన జై ఆ తర్వాత కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ ఉద్యోగం ఊడేలా చేశాడనే నిజం ఆమెకు గుర్తొచ్చింది. ఎందుకంటే జై ఆమె ఫైల్ మీద బ్యాడ్ క్యారెక్టర్ సర్టిఫికెట్ అని రాసి తనకు అసలు పనే చేత కాదంటూ ఒక ఫేక్ రీజన్ పెట్టేశాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి చోట ఆ ఫైల్ చూసి అందరూ ఆమెను ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు తప్ప ఒక్కరు కూడా ఒక్కరు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు తప్ప ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు మెల్లగా వెన్నెలకు అర్థమైంది, తను జై పన్నిన వలలో పూర్తిగా చిక్కుకుపోయింది అని. రోజంతా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి సాయంత్రానికి ఇంటికి చేరుకుంది. వెన్నెల కడుపు ఆకలితో నకనకలాడుతుంది. రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్ మొత్తం వెతికింది. తను అనాథాశ్రమం నుండి బయటకు వచ్చేటప్పుడు అక్కడ లక్ష్మమ్మ తన చేతిలో కొంత డబ్బులు పెట్టింది. ఎందుకమ్మా ఈ డబ్బులు అని వెన్నెల అడిగితే, ఇవి ఉంచుకో తల్లి, బయట ఉద్యోగం కోసం తిరుగుతున్నావు కదా, ఈ డబ్బులు నీకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడతాయి, తీసుకో అని లక్ష్మమ్మ ఆప్యాయంగా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అప్పుడు ఇంకేం మాట్లాడలేక చిన్న చిరునవ్వుతో ఆ డబ్బులు తీసుకుంది. ఇప్పుడు ఆ డబ్బులే తనకు ఒక పెద్ద ఆసరాగా కనిపించాయి. వెంటనే ఆన్లైన్లో కొన్ని కూరగాయలు, వంట వండుకోవడానికి చిన్న మినీ స్టవ్ ఆర్డర్ చేసింది. మరో అరగంటలోని కూరగాయలు ఆ మినీ స్టవ్ డెలివరీ అయ్యాయి. వాటిని తీసుకుని కిచెన్లో ఒక మూలను సర్దుకుంది. అంతకుముందు తను తెచ్చుకున్న కొన్ని గిన్నెలను శుభ్రంగా కడిగి పెట్టుకుంది. ఆ తర్వాత కూరగాయలను కూడా పరిశుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది. ఆ కూరగాయల ముక్కలను స్టవ్ మీద వేపి చక్కగా ఒక వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంది. ఆకలిగా ఉన్నా సరే తను సొంతంగా కష్టపడి వండుకున్న ఆ అన్నం తింటుంటే వెన్నెల మనసుకు ఎంతో తృప్తిగా అనిపించింది. వెన్నెల వంట పూర్తి చేసే సమయానికి జై ఎంతో హుందాగా గంభీరంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతడు లోపలికి వచ్చేసరికి అప్పటికే కిచెన్ స్టాఫ్ అందరూ వాళ్ళ వంటలు ముగించుకొని వాళ్ళు కేటాయించిన క్వార్టర్స్కు వెళ్ళిపోయారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. కానీ హాల్లోకి రాగానే జయ ముక్కుకు కిచెన్ వైపు నుండి ఏదో గుమగుమలాడే మంచి సువాసన తగిలింది. ఈ సమయంలో కిచెన్లో ఎవరున్నారు? ఇంత మంచి స్మెల్ వస్తుంది, ఏంటో చూద్దాం
అని అనుకుంటూ అతడు మెల్లగా కిచెన్ వైపు నడిచాడు. అక్కడ మినీ స్టవ్ ముందు నిలబడి ఎంతో శ్రద్ధగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ వండుతున్న వెన్నెల కనిపించింది. ఆ పగులు కక్కుతున్న వంటకం మధ్యలో అలసటగా ఉన్న ముఖంతో ఆత్మగౌరవం ఉట్టిపడుతుండగా ఆమె వంట చేస్తున్న పొజిషన్ చూడగానే జై ఒక్కసారిగా అక్కడే అలా నిలబడిపోయారు. ఆ క్షణంలో ఆమెను చూస్తూ కనీసం ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయాడు. తన కళ్ళు ఆమెపై నుండి పక్కకు తిప్పుకోలేకపోయాడు. ఒకవైపు తన చెల్లిని ఈ స్థితికి తెచ్చిన శత్రువు అని మనసులో ఏదో ఒక తెలియని అలజడి. అక్కడ ఒక క్షణం కూడా నిలబడలేకపోయాడు. జై తన మనసును చెబుతున్న మాట విన్న వెంటనే అక్కడి నుండి చకచకా అడుగులు వేస్తూ డైనింగ్ హాల్ వైపు వెళ్ళిపోయాడు. అతను అంతలా కంగారుగా వెళ్ళడం, ఆ నడకలో ఉన్న పట్టింపుని వెన్నెల గమనించిపోలేదు. జై తన వైపే వస్తున్నాడని, తన పక్క నుంచి వెళ్ళాడని ఆమెకి స్పష్టంగా తెలిసినా అసలు పట్టించుకోనట్టు, అసలు తనక్కడ లేనట్టే ముఖం తిప్పుకొని తన పనిలో లీనమైపోయింది. ఇద్దరి మధ్య మౌనంగానే ఒక యుద్ధం నడుస్తుంది. కట్ చేస్తే ఆ రోజు ఇంట్లో పనిచేసే వాళ్ళు పని త్వరగా ముగించుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికే జైకి కడుపులో ఆకలి నకనకలాడుతుంది. ఆకలి మీదున్న జై ఏముందో చూద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి గిన్నెలు మూతలు తీసి చూశాడు. అక్కడ పప్పు, సాంబార్ లాంటి రోజు తినే సాధారణ వంటకాలే ఉన్నాయి. అప్పుడే టేబుల్కి అవతల వైపు కింద ఒక పక్కగా కూర్చొని ప్లేట్ ముందు పెట్టుకొని తింటున్న వెన్నెల వైపు జై చూపు పడింది. ఆమె ప్లేట్లో తను స్వయంగా వండుకున్న ఫ్రైడ్ రైస్ ఉంది. అంతే. ఆ ఫ్రైడ్ రైస్ నుంచి వస్తున్న సువాసనలు జై ముక్కుపూటాలను తాకాయి. ఆ కమ్మటి వాసన డైనింగ్ హాల్ అంతా అల్లుకుపోయింది. ఆ గుమగుమలకి జై నోట్లో నీళ్లూరాయి. అసలే హాస్టల్లో ఉన్నప్పుడు వందల మందికి చాలా సులువుగా, అంతే రుచిగా వండి పెట్టిన అనుభవం ఉన్న చెయ్యి అది. వెన్నెల చేతి వంటంటేనే ఒక మ్యాజిక్. ఇప్పుడు ఆ మ్యాజిక్ వాసన ముక్కుకు తగలగానే అంత కోపంలోనూ మనవాడు తట్టుకోలేకపోతున్నాడు. తన ఆకలి ఒకవైపు, ఆ ఫ్రైడ్ రైస్ వాసన ఇంకోవైపు అతను విపరీతంగా టెంప్ట్ చేస్తున్నాయి. కానీ వెన్నెల ముందు తన ఈగోని ఎలా పక్కన పెట్టాలో అర్థం కాక అక్కడే ఉండిపోయాడు. ఉద్యోగ ప్రయత్నాలు వెళ్ళి రావడం వల్ల వెన్నెల అప్పటికే బాగా అలసిపోయింది. ఆ తీవ్రమైన అలసటలోనే ఉంటూనే ఇంటికి వచ్చిన వెంటనే వంట కూడా పూర్తి చేయాల్సి వచ్చింది. వంట పూర్తి కాగానే ఆ అలసటను వదిలించుకోవడానికి అక్కడి నుండి కాస్త ఫ్రెష్ అవ్వాలని చెప్పి ఆమె లోపలికి వెళ్ళింది. వెన్నెల అలా వెళ్ళడాన్ని జై గమనించాడు. ఆమె ఎక్కడ లేకపోవడమే అతనికి సరైన అదునుగా దొరికింది. ఇంకేం ఆలోచించకుండా జై వెంటనే డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళాడు. అక్కడ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న ఫ్రైడ్ రైస్ని చూశాడు. వెన్నెల తిరిగి వచ్చేలోపు తను ఆ ఫ్రైడ్ రైస్ని అసలు చూడలేదన్నట్టుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా మొత్తం తినేశాడు. వెన్నెల అలా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన కొద్దిసేపటికి తిరిగి డైనింగ్ హాల్లోకి వచ్చింది. ఆమె వచ్చేసరికి అక్కడ అజయ్ ఆ ఫ్రైడ్ రైస్ని ఎంతో ఆతృతగా గబగబా తినేస్తున్నాడు. అతను ఆ స్థితిలో చూడగానే వెన్నెల పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. కానీ ఆ నవ్వుని ఆమె వెంటనే మధ్యలోనే ఆపేసుకుంది. అసలు నవ్వన్నట్టుగా ముఖాన్ని మార్చేసుకొని అతడు ఆ వంటకాన్ని మొత్తం తినేంత వరకు అక్కడే ఓపిగ్గా వేచి చూసింది. చేయి తినడం పూర్తి చేసి తన చేతిని కడుక్కొని తర్వాత వెన్నెల నిదానంగా అతని దగ్గరికి వెళ్ళింది. ఆమె అలా సడన్ గా తన ముందుకి రావడం చూసి జయ ఒక్క క్షణం కొంచెం కంగారు పడ్డాడు. కానీ ఆ కంగారుని బయటపడనీయకుండా ఏమాత్రం లెక్క చేయనట్టుగా తన ముఖాన్ని వెంటనే చాలా గంభీరంగా పెట్టేసుకున్నాడు. అప్పుడే వెన్నెల అతని వైపు చూస్తూ, నేను నా కోసం వండుకున్న ఫ్రైడ్ రైస్ మొత్తం తినేశారు, కనీసం నా కోసం కూడా కొంచెం మిగిల్చలేదు అని అంది. ఆమె మాటలకు జై ఏమాత్రం తగ్గకుండా, టేస్ట్గా ఉందని తిన్నాను, ఎంతైందో చెప్పు, డబ్బులు ఇచ్చేస్తాను అంటూ సమాధానం ఇచ్చాడు. డబ్బులు ఇస్తాననేసరికి వెన్నెలకు కోపం వచ్చి ఆమె చేతి పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. ఆమె అతని వైపు తీవ్రంగా చూస్తూ, ఎంతైనా ఇస్తారా, ముందు చెప్పవే
అతని వైపు తీవ్రంగా చూస్తూ, "నీకిలా కాదు" అని చాలా కోపంగా అంది. అలా అంటూనే ఏమాత్రం తడబడకుండా 50,000 అని డిమాండ్ చేసింది. ఆ మాట వినగానే జై ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. "వాట్?" అంటూ తీవ్రమైన కోపంతో గట్టిగా అరిచాడు. అతను అంతలా అరిచేసరికి వెన్నెల అస్సలు తగ్గకుండా, "అబ్బా! ఎందుకలా అరుస్తారు? నేను తెలుగులోనే చెప్పాను కదా! 50,000 మర్యాదగా ఇవ్వండి అంతే" అంటూ అంతే కోపంగా ఖచ్చితంగా సమాధానం ఇచ్చింది. "వాట్? నేను తిన్నదానికి 50,000? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్" అని కొంచెం కోపంగా గట్టిగా అరిచాడు. దానికి వెన్నెల ఏమాత్రం తగ్గకుండా అంతే ధీటుగా, "మీరు డబ్బులు ఇవ్వకపోతే ఆ ముక్క చెప్పండి. నేనేమి అనుకోను. కానీ మీరు అప్పనంగా మీరు తింటారని తెలిస్తే మీకోసం ఇంకొంచెం ఎక్కువగానే వండేదాన్ని కదా" అని అంది. ఆ మాటలకు జై కోపం నశాలానికి అంటింది. "ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నావు? నేనంటే నీకు భయం పోయిందా" అని గద్దించాడు. వెన్నెల అతన్ని కళ్ళల్లోకి చూస్తూ చాలా స్థిరంగా చెప్పింది. "నాకు భయం అనేది లేదు. నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడను. ఆ అవసరం కూడా నాకు లేదు. కేవలం నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఉంటాను కూడా. దీనికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకీ మీరు ఇస్తారా? ఇవ్వరా?" అని నిలదీసింది. ఆమె ధీమా చూసి జై కోపంగా తన వైపు చూస్తూ వెంటనే చకచక తన రూమ్‌లోకి వెళ్లి బీరువాలో నుంచి క్యాష్ బయటకు తీశాడు. తిన్నగా వెన్నెల ముందుకు వచ్చి ఆ డబ్బు ఆ ముఖం మీద విసిరేశాడు. వెన్నెల ఆ డబ్బులను చూసి తన పెదవులపై ఒక రకమైన ఈవిల్ స్మైల్‌తో తన వైపు చూస్తూ వెంటనే ఆ డబ్బులను తీసుకుంది. జయ మనసులో కసిగా, "నీ పని ఇక్కడితో అయిపోలేదు కదే! దీని పని బెడ్‌రూమ్‌లో చెప్తాను" అని అంటూ బయటకు మాత్రం గంభీరంగా తినేసి "బెడ్‌రూమ్‌లోకి రా" అని కోపంగా అంటే ఒక నిండుగా ఆర్డర్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెన్నెల వెంటనే ఆ 50,000 చూస్తూ వాటిని తీసుకొని వెళ్ళి తన రూమ్‌లో పెట్టుకుంది. ఆ తర్వాత ఏదో తిన్నానంటూ తిని అక్కడి నుండి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళింది. జయ ముందుగానే తన మీద చాలా ఎలా కసి తీర్చుకోవాలో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే పింక్ కలర్ శారీలో తల నిండా మల్లెపూలు పెట్టుకొని చిన్నగా లైట్‌గా మేకప్ వేసుకుంటూ వచ్చిన తనను చూస్తూ జయ ఒక్క క్షణం అలానే ఉండిపోయాడు. తన కళ్ళను తిప్పుకోలేక ఆమెను పరీక్షగా చూడసాగాడు. సన్నని నడుము, ఫ్రీగా నడుము కిందకి బొడ్డు కిందకి కట్టుకున్న ఆ చీర కట్టు, ఆమె తెల్లని శరీరం అవన్నీ చూస్తున్న తనకి మనసంతా ఒక రకమైన మత్తుగా అనిపించింది. వెంటనే అలా తన దగ్గరికి వస్తున్న తన ముందుకు వెన్నెల అకస్మాత్తుగా జైకి తనకి మధ్యలో చేతిని అడ్డుపెట్టింది. ఆమె అలా చెయ్యి ఎందుకు అడ్డుపెట్టిందో అర్థం కాక, "ఎందుకు అడ్డుపెడుతున్నావ్?" అని మర్యాదగా గంభీరంగా అడగడంతో వెన్నెల ఏమాత్రం భయపడకుండా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, "1,00,000 ఇస్తే నేను మీ పక్కన పడుకుంటాను" అని చెప్పింది. ఆ మాట వినగానే జయ ఒక్కసారిగా తీవ్రమైన కోపంతో తనని చూసి, "ఏంటి?" అని అడిగాడు. తీవ్రమైన కోపంతో తనని చూసి, "ఏంటి?" అని అడిగాడు. వెన్నెల ఏమాత్రం చలించకుండా, "అవును, మీరు విన్నది నిజమే. నేను చెప్పింది కూడా నిజమే. 1,00,000 ఇస్తే నేను మీతో పడుకుంటాను. మీతో" అని ఖచ్చితంగా చెప్పింది. జయ ఒక్కసారిగా ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, "నేను నిన్ను ఒక్కసారి కూడా మంచిదానివని ఫీల్ అవ్వలేదు. నువ్వు కూడా అలానే చేస్తున్నావు" అని అంటూ తను ముందుకు ఒక అడుగు వేశాడు. అతడు అలా కోపంగా ముందుకు వస్తుంటే వెన్నెల తెలియని భయంతో వెనకడుగులు వేయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు గంభీరంగా మాట్లాడిన ఆమె గొంతులో ఇప్పుడు వణుకు స్పష్టంగా కనిపిస్తుంది. భయపడుతూనే, "ఏం చేస్తున్నారు?" అని అడిగింది. కానీ అప్పటికి వెన్నెల వెనక్కి వెళ్ళే దారి కూడా లేకుండా గోడ వచ్చేసింది. జయ తనను అంత
దగ్గరగా చూస్తుండడంతో ఆమె తట్టుకోలేక ఆమె తలను అటు పక్కకు తిప్పుకుంది. జై మరింత ముందుకు జరిగి తన ముఖాన్ని ఆమె మెడ వంపులలో ఉంచి, 1,00,000 సరిపోతుందా అని చాలా హస్కీ వాయిస్తో మెల్లగా అడిగాడు. ప్రస్తుతానికి నాకు సరిపోతుంది. మీరు నాతో గడపాలనుకుంటే ఖచ్చితంగా నాకు 1,00,000 ఇవ్వండి. లేదా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంది వెన్నెల. ఆ మాట వినగానే జై, అగ్రిమెంట్ నువ్వు బహుశా మర్చిపోయినట్టున్నావు అని అంటూ ఆమె తప్పించుకోకుండా తన 2 చేతులను గోడకి అదుముపెట్టి ఒక చేతిని ఆమె నడుము మీదకి వేశాడు. అతడు అలా చేసేసరికి వెన్నెల ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, నేను అగ్రిమెంట్ మర్చిపోలేదు. మీరు నన్ను శారీరకంగా ఎంత ఇబ్బంది పెట్టినా నేను తట్టుకుంటాను. కానీ నాతో గడిపితే మాత్రం ఊరుకోను. ఒకవేళ నాతో కూడా మీరు గడపాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రాత్రికి నాకు 1,00,000 ఇవ్వండి అని చాలా కోపంగా ఖచ్చితంగా చెప్పింది. ఆమె అంత గట్టిగా సమాధానం చెప్పడంతో జై ఆమె వైపు చూస్తూ, బాగానే మాటలు నేరుస్తున్నావే అని అన్నాడు. మీకు నచ్చితే ఈ అగ్రిమెంట్ ఒప్పుకోండి, లేదంటే నన్ను వదిలేయండి అని అప్పటికే అతను చాలా దగ్గరగా రావడంతో వెన్నెల వెంటనే జైని వెనక్కి తోసేస్తూ అంది. జై ఒక ఈవిల్ స్మైల్తో ఆమె వైపు చూస్తూ, ఎందుకు అంతలా అరుస్తున్నావు? ఇస్తాను అని అంటూ వెంటనే ముందుకు అడుగులు వేసి ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన జేబులో సిద్ధంగా ఉన్న 1,00,000 తీసి ఆమె చేతికి అందించాడు. అలా డబ్బులు ఇవ్వడమే కాకుండా క్షణం కూడా ఆగకుండా ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి వెంటనే ఆమె మీదకు చేరిపోయాడు. జై ఆమె కళ్ళల్లో కసిగా చూస్తూ, నేను ఒక్కసారి కూడా నేను మంచిదానివని ఫీల్ అవ్వను. ఈసారి నుండి నువ్వు ఒక బజారు దానివి. డబ్బులు తీసుకొని నాతో కాపురం చేస్తున్నావు చూడు, నేను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అన్నాడు. ఆ బాజారు దానివి అన్న మాట వినగానే వెన్నెల మనసు ఒక్కసారిగా ఆగిపోయింది. లోపలి ఎంత బాధేసినా వెంటనే తనను తాను సమర్థించుకుంటూ, మంచిది, మీకు అలానే అనిపిస్తుంటే నేనేం చేయలేను అని కోపంగా ముఖాన్ని అటువైపు తిప్పుకుంది. చేయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెని జాకెట్ హుక్స్ తీసి ఆమె చీరను బలంగా లాగి అవతల పడేశాడు. వెన్నెల నోటి నుండి అలాంటి మాటలు రాకుండా తన నోటితో ఆమె పెదవులను గట్టిగా మూసేసి ఆమెను బలంగా తనలోకి కలుపుకున్నాడు. ఆ కటువైన తాకిడికి వెన్నెల పూర్తిగా వెనక్కిపోయింది. అంతకు ముందు కన్నా ఈ రాత్రి ఆమెకి ఇంకా భయంకరంగా అనిపించింది. భరించలేని ఆ వేదనతో ఆమె బెడ్షీట్ని చేతులతో గట్టిగా పట్టుకొని నలిపేసింది. ప్లీజ్, ఏం చేస్తున్నారు? అర్థమవుతుందా? ఇలా చేస్తే నేను చచ్చిపోతాను అని ఆవేశంగా కన్నీళ్లతో అడిగింది. కానీ జయ ఆ మాటలను పట్టించుకోకుండా, డబ్బులు తీసుకున్న దానివి ఈ మాత్రం ఉండదా అని కోపంగా రగిలిపోతూ మరింత క్రూరంగా ప్రవర్తించడంతో వెన్నెల గట్టిగా కళ్ళు మూసుకొని పూర్తిగా ఒక నిస్తేజమైన శిల్పంలా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు జై హాల్లోకి పూర్తిగా రెడీ అయి వచ్చాడు. కిచెన్లో నుంచి వంటలు చేస్తున్న వెన్నెల అతను వెళ్ళిపోతుండడం చూసి హాల్లోకి వచ్చి ఆగింది. ఎదురుగా ఉన్న జైని చూసి, ఒక్క నిమిషం అని చాలా గంభీరమైన గొంతుతో పిలిచింది. వెళుతున్నవాడు ఆమె పిలుపుకి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లుగా చూశాడు. వెన్నెల వెంటనే తన రూంలోకి వెళ్ళి నేను జై ఇచ్చిన 1,50,000 క్యాష్ మొత్తాన్ని తెచ్చి అతని చేతికిచ్చింది. జై అర్థం కాక ఎందుకు అన్నట్టు చూశాడు. వెన్నెల చాలా స్థిరంగా, నిన్న మరి నాకు హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు ఖర్చు పెట్టారు కదా అని అంది. అప్పటి వరకు అసలు విషయం అర్థం కాక అయోమయంలో ఉన్న జైకి బుర్రకి నిన్న రాత్రి ఆమె అంతలా డబ్బులు ఎందుకు డిమాండ్ చేసిందో అప్పుడు గుర్తొచ్చింది. దాంతో అతను ఆమె వైపు పూర్తిగా ఆశ్చర్యంగా చూశాడు. అతను అలా చూస్తూ ఉండడంతోనే వెన్నెల గంభీరంగా, ఏంటి అలా చూస్తున్నారు? ఈ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేయడానికి నేను నిన్న మీ మీద ఆ షరతులు పెట్టాను. నేను మీకు ఉచితంగానే తిండి పెడదాం అనుకున్నాను.
కానీ మీరే పొగరుగా రేట్ అడిగారు కదా అని నిలదీసింది వెన్నెల. వెన్నెల అతన్ని వైపు చాలా నిలకడగా చూస్తూ, అంత ఆతృతగా తింటున్నప్పుడు నేను అలా ఎందుకు రేటు పెడతానండి? కానీ మీరే కదా గొప్పలు పోయి డబ్బులు ఎంత అయిందో చెప్పు అన్నారు. అందుకే నాకు 1,50,000 కావాల్సి ఉంది. నాకు సుఖంలో రమ్మన్నప్పుడు కొంచెం మీ పక్కన చేరడానికి కూడా డబ్బులు అడగాలి కదా! అందుకే నేను మీ పక్కన చేరి డబ్బులు తీసుకున్నాను. ఇందులో ఇది కూడా నా సొంత ప్రయత్నాలే కదా! అంది. ఆమె అంతటితో ఆగకుండా జయ కళ్ళలోకి నేరుగా చూస్తూ, డబ్బు ఉందని అస్తమానం విర్రవీగకూడదు. ఇప్పుడు ఆ డబ్బుని మీరు చాలా గొప్పగా అనుకుంటున్నారేమో. కానీ అదే డబ్బు మిమ్మల్ని ఒకరోజు నాశనం చేస్తుంది అని చాలా కఠినంగా, ఖచ్చితంగా చెప్పింది. అలా అంటూనే అప్పటి వరకు తన చేతిలో ఉన్న ఆ రూ. 1,50,000 నోట్ల కట్టను జయ చేతిలో బలంగా పెట్టింది. వెన్నెల అలా తన చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోగానే జై ఈవిల్ స్మైల్తో ఆమె వైపు చూస్తూ ఏమాత్రం అక్కడ ఆగకుండా చకచకా అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీసులో తన సీట్లో కూర్చున్న జైకి వెన్నెల అన్న మాటలు పదే పదే చెవులలో మారుమ్రోగుతున్నాయి. ఆమె అన్న ప్రతి ముక్క అతని మైండ్లో తిరుగుతూనే ఉంది. దాంతో జై తనని తాను సమర్థించుకుంటూ, నేను ఏ తప్పు చేయడం లేదు, దానికి డబ్బు అవసరం ఉంది కాబట్టి నా దగ్గర పడుకుంది. అంత మాత్రానికి నేను తనని ఎందుకంత అలా పాజిటివ్గా ఆలోచించాలి? అది నా శత్రువు అని మనసులో అనుకున్నాడు. తన కోపాన్ని మరింత పెంచుకుంటూ, నా చెల్లెలు కోమా నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ రాహుల్ గాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుంటాను. ఆ తర్వాత ఆ రాహుల్ గాడిని వీళ్ళిద్దరిని కలిపి ఒకేసారి పాత పెట్టేస్తాను అని మనసులో తీవ్రమైన కోపంతో, కసితో అనుకున్నాడు. అప్పటి వరకు వెన్నెల పరిస్థితిని చూసి అతని మనసులో ఏమైతే చిన్న ఫీలింగ్స్, అపరాధ భావం వచ్చాయో ఆ ఫీలింగ్స్ అన్నిటినీ ఒక్కసారిగా పక్కకు తోసేసి మళ్ళీ తన పాత పగ వైపే మొగ్గు చూపాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా వెన్నెల ఉద్యోగ ప్రయత్నాల కోసం వెతకడం మొదలుపెట్టింది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా ఎక్కడ తనకు ఉద్యోగం రాలేదు. దాంతో ఆమెకి మనసంతా చాలా అశాంతిగా, విసుగ్గా అనిపించింది. ఇక ఏం చేయాలో పాలుపోక కాస్త ప్రశాంతత కోసం అక్కడి దగ్గరలో ఉన్న ఒక పార్క్ వైపు వెళ్ళి అక్కడ ఉన్న ఒక బెంచ్‌పై కూర్చుంది. పార్కులో ఒంటరిగా కూర్చున్న వెన్నెల తన పరిస్థితిని తలుచుకొని చాలా బాధపడింది. ఛ! ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది. ఒక పక్క నా స్టడీస్ అన్నీ పాడైపోయాయి. మరో పక్క నేను చెయ్యని తప్పుకి నేను ఇలా దారుణంగా చిక్కుకున్నాను అని మనసులో అనుకుంటూ తీవ్రమైన ఆవేదనకు గురైంది. ఆమె అలా బాధలో మునిగిపోయి ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా ఆమెకు కొద్ది దూరంలో ఉన్న ఒక పెద్దావిడ, వయసైన ఆమె ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. పార్కులో బెంచ్‌పై కూర్చొని ఉన్న వెన్నెల సరిగ్గా అదే సమయానికి అటువైపు చూడటంతో ఆ పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోవడాన్ని స్పష్టంగా చూసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బెంచ్ మీద నుంచి కంగారుగా లేచి చకచకా ఆమె పడిపోయిన చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆమె తలని తన ఒడిలోకి తీసుకుంది. అమ్మా! అమ్మా! ఏమైంది? కళ్ళు తెరవండి అంటూ కంగారుగా ఆమె ముఖాన్ని తట్టి పిలిచింది. కానీ ఆ పెద్దావిడలో ఎలాంటి చలనం లేదు. శ్వాస మాత్రం చాలా భారంగా ఆడుతుంది. అప్పటికే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఆవిడ శరీరం కూడా బాగా నీరసించిపోయింది. వెన్నెల వెంటనే అటూ ఇటూ చూసింది. కానీ ఆ సమయంలో పార్కులో చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. దాంతో తనే ధైర్యం చేసి వెంటనే తన బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్ బయటకు తీసింది. కొద్దిగా నీళ్లు చేతిలోకి తీసుకొని ఆ పెద్ద ఆవిడ ముఖం మీద చల్లింది. ఆ తర్వాత మరికొన్ని నీళ్లను ఆవిడ పెదవులకు తాగించడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటికి ఆ పెద్దావిడ మెల్లగా మూలుగుతూ కళ్ళు తెరిచింది. తనను ఆదరంగా పట్టుకొని ఉన్న వెన్నెలను చూసి ఒంట్లో అస్సలు ఓపిక లేకపోయినా చిన్నగా శ్వాస పీల్చుకుంటూ కృతజ్ఞతగా చూసింది. వెన్నెల ఆమెకు మెల్లగా నీళ్లు తాగించి, ఇప్పుడెలా ఉందమ్మా? కాస్త నయంగా ఉందా?
అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఆ పెద్దావిడ నీళ్లు తాగగా కాస్త తేరుకొని నెమ్మదిగా తల ఊపుతూ, "ఆ! ఇప్పుడు కొంచెం బానే ఉందమ్మా. చాలా థాంక్స్" అని వణుకుతున్న గొంతుతో అంది. వెన్నెల ఆమెను జాగ్రత్తగా పట్టుకొని పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టింది. ఆవిడ చేతులను మెల్లగా నిమురుతూ, "ఈ వయసులో ఇంత ఎండలో ఒంటరిగా ఎందుకొచ్చారమ్మా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరా?" అని ఆరాటంగా అడిగింది. ఆ మాట వినగానే ఆ పెద్దావిడ కళ్ళల్లో చిన్నగా నీళ్లు తిరిగాయి. "ఉన్నారు తల్లీ. కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంట్లో ఒంటరిగా విసిగేసి ఇలా పార్క్‌కి వచ్చాను. కానీ ఒక్కసారిగా కళ్ళు తిరిగేసరికి ఏం చేయాలో తెలియలేదు. నువ్వు సరైన సమయానికి దేవుడిలా వచ్చి కాపాడావు. లేదంటే నా ప్రాణాలు ఏమయ్యేవో" అని వెన్నెల చేతులు పట్టుకొని ఆవిడ మాటలు వింటుంటే వెన్నెలకి ఎందుకో తన సొంత అమ్మమ్మో, నానమ్మో గుర్తుకొచ్చింది. లోకంలో ఎంతో మంది ఉన్నా ఎవరి ఒంటరితనం వారిదే కదా అని మనసులో అనుకుంది. అలా అనకండమ్మా. ఎవరైనా సరే ఆ సమయంలో అదే చేస్తారు. ఇంతకీ మీ ఇల్లెక్కడ? మీ ఇల్లెక్కడో చెబితే నేను మిమ్మల్ని దింపి వస్తాను అని ఎంతో ఆప్యాయంగా అంది వెన్నెల. ఆ పెద్దావిడ వెన్నెల వంక ఎంతో ఆశ్చర్యంగా అంతే ప్రేమగా చూస్తూ, నీ పేరేంటమ్మా? ఇంత మంచి మనసున్న నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అడిగింది. ఆ పెద్దావిడ అలా అడిగేసరికి వెన్నెల చిన్నగా చిరునవ్వు నవ్వి, నా పేరు వెన్నెల అమ్మ అని పరిచయం చేసుకుంది. ఆ పేరు వినగానే ఆ ముసలావిడ ముఖంలో ఒక ప్రత్యేకమైన వెలుగు వచ్చింది. వెన్నెల, ఎంత చల్లని పేరు తల్లి. పేరుకు తగ్గట్టే నా ప్రాణం పోయే సమయంలో చల్లగా వచ్చి కాపాడావు అని మెచ్చుకుంది. ఆ తర్వాత ఆ పెద్దావిడ నెమ్మదిగా జేబులో నుంచి తను ఫోన్ తీసి, మా ఇల్లు ఇక్కడికి కొంచెం దూరంలోనే ఉందమ్మా. మా డ్రైవర్కి ఫోన్ చేస్తాను. వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వు కూడా నాతో మా ఇంటికి రాకూడదా? కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. నాకు తోడుగా ఉంటుంది అని ఎంతో ఆశగా అడిగింది. వెన్నెల ముక్కు మొదటి కాస్త సంకోచంగా అనిపించిన ఆ వయసైన ఆమె ఒంటరితనాన్ని, ఆప్యాయతను చూసి కాదనలేకపోయింది. అప్పటికే ఉద్యోగం దొరకక నీరసంగా ఉన్న వెన్నెలకు కూడా ఆ పెద్దావిడ మాటలు కొంచెం ఊరటనిచ్చాయి. సరేనమ్మా, మీ డ్రైవర్కి ఫోన్ చేయండి. ఆయన వచ్చే వరకు నేను మీతోనే ఉంటాను. మిమ్మల్ని కారెక్కించి అవసరమైతే మీ ఇంటి వరకు వస్తాను అని చెప్పింది. కొద్దిసేపటికి ఆవిడ చెప్పినట్టుగానే ఒక లగ్జరీ కారు పార్క్ ఎంట్రన్స్ వైపు దగ్గరకు వచ్చి ఆగింది. డ్రైవర్ కంగారుగా లోపలికి పరిగెత్తుకుంటూ రావడం చూసి వెన్నెల పెద్దావిడను జాగ్రత్తగా పట్టుకొని లేపి నెమ్మదిగా నడిపిస్తూ కారు వైపు తీసుకుని వెళ్ళింది. ఆ పెద్దావిడను జాగ్రత్తగా కారు లోపల కూర్చోబెట్టి వెన్నెల కూడా ఆమె పక్కనే కూర్చుంది. కారు ముందుకు కదులుతుండగా ఆ పెద్దావిడ వెన్నెలను చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఎంతో ఆప్యాయంగా నిమురుతూ, నా పేరు చెప్పలేదు కదమ్మా. నన్ను రాజేశ్వరి అని పిలుస్తారు అని తన పేరు చెప్పింది. రాజేశ్వరి గారు ఎంత హుందాగా ధనవంతురాలిలా కనిపిస్తున్న ఈమె మాటల్లోని ప్రేమను చూసి వెన్నెలకు మనసంతా చాలా హాయిగా అనిపించింది. చాలా మంచి పేరమ్మా అని వెన్నెల చిన్నగా నవ్వింది. కారు అలా వెళ్తుండగా రాజేశ్వరి గారు వెన్నెల ముఖంలో ఉన్న ఏదో తెలియని బాధను గమనించారు. ఏంటమ్మా వెన్నెల, చాలా నీరసంగా ఉన్నారు? పైగా ఇంత మధ్యాహ్నం పూట ఒంటరిగా పార్కులో కూర్చున్నావు. ఏమైనా సమస్య ఉందా తల్లి? నాతో పంచుకోకూడదా? అని ఎంతో ఆరాటంగా ఒక కన్న తల్లిలా అడిగారు. ఆమె అడిగిన ఆ ఒక్క మాటకి వెన్నెల కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. నిన్న రాత్రి జయ తనని అంతలా ఇబ్బంది పెట్టడం, డబ్బులు ముఖాన్ని విసిరేసి బజారు దానివని నిందించడం, చదువు పాడైపోవడం, ఉద్యోగం దొరకకపోవడం అన్నీ గుర్తొచ్చి ఆమె గుండె బరువెక్కిపోయింది. కానీ తన వ్యక్తిగత విషయాలు ఆ పెద్దావిడకు చెప్పి కంగారు పెట్టడం ఇష్టం లేక కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ, అదేం లేదు రాజేశ్వరమ్మ. కొద్ది రోజులుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. ఎక్కడా దొరకడం లేదు. ఆ అలసట విసుగు వల్ల అలా పార్కులో కూర్చున్నాను అంతే అని అబద్ధం చెప్పింది. వెన్నెల మాట విన్న రాజేశ్వరి గారు ఒక్క క్షణం వెన్నెల మాటలు విన్న రాజేశ్వరి గారు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు. ఆమె కళ్ళల్లో ఉన్న బాధ కేవలం ఉద్యోగం లేకపోవడం వల్ల వచ్చింది కాదు.
అంతకు మించి ఏదో పెద్ద సమస్య ఉందని ఆమె అనుభవం చెప్పింది. అయినా ఆమెను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటూ, దానికేనా అంత బాధపడతావు తల్లి? నీలాంటి మంచి మనసున్న వాళ్ళకు ఉద్యోగం రాకపోవడం ఏంటి? మా ఇంట్లోనే ఒక మంచి అవకాశం ఉంది. నువ్వు చేస్తానంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నారు రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు అలా ఉద్యోగం గురించి చెప్పేసరికి వెన్నెల మనసులో కొత్త ఆశ చిగురించింది. జయ పడుతున్న టార్చర్‌కి అతడిచ్చిన అగ్రిమెంట్ తల వంచి ఉండాల్సి వస్తుంది. కానీ తన కాళ్ళ మీద తను నిలబడాలన్న జయ ముందు ఆత్మగౌరవంతో బతకాలన్న ఒక మంచి ఉద్యోగం తనకు చాలా అవసరం. ఈ ఉద్యోగం వస్తే తన చదువుకు తగినట్టుగా ఉంటుంది. పైగా పగటిపూట అయినా ఆ నరకం నుండి కాస్త ప్రశాంతత దొరుకుతుంది అని రాజేశ్వరి అని అనుకుంది. రాజేశ్వరి అమ్మ గారి వైపు చూసి, మీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చేయను. మీ మనవడు ఎంత కోపంగా ఉన్నా సరే నేను నా బాధ్యతను కరెక్ట్‌గా నిర్వర్తిస్తాను. ఈ ఉద్యోగం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వెన్నెల ఒప్పుకుంది. వెన్నెల మాటలకి రాజేశ్వరి గారు మనస్ఫూర్తిగా నవ్వుతూ, సరే తల్లి, మా ఇల్లు వచ్చేసింది అన్నారు. కారు ఒక పెద్ద రాజభవనం లాంటి విల్లా గేటు దాటుకొని లోపలికి వెళ్ళింది. కారు దిగగానే అక్కడ ఉన్న ఆ లగ్జరీ ఇల్లు, చుట్టూ ఉన్న వాతావరణం చూసి వెన్నెల ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. రాజేశ్వరి గారు వెన్నెలను ఆదరంగా చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్లారు. హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, నువ్వు కాసేపు ఇక్కడ కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్లారు. వెన్నెల హాల్ అంతా ఆసక్తిగా చూస్తుంది. ఇల్లు చాలా పెద్దదిగా, ఎంతో రిచ్‌గా ఉంది. కాసేపటికి రాజేశ్వరి గారు లోపల నుండి వస్తూ, మా మనవడికి ఫోన్ చేశానమ్మా. ఇంటి భోజనానికి వస్తానని ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అర్జెంటుగా ఇంటికి రమ్మన్నాను. వాడిప్పుడే ఆఫీసు నుండి బయలుదేరాడట. ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తాడు. వాడు రాగానే నేను వాడికి పరిచయం చేస్తాను. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు తల్లి అని ఎంతో ప్రేమగా చెప్పారు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత బయట కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. అదిగో వాడు వచ్చేశాడు అంటూ రాజేశ్వరి గారు ఎంతో సంతోషంగా మెయిన్ డోర్ వైపు చూశారు. వెన్నెల కూడా ఎంతో మర్యాదగా తన కాబోయే బాస్‌కి నమస్కారం చెప్పాలనే ఉద్దేశంతో సోఫాలో నుంచి లేచి నిలబడి డోర్ వైపు చూసింది. కారు దిగి గంభీరంగా నడుచుకుంటూ కోడ్ బటన్ పెట్టుకుంటూ హాల్లోకి అడుగుపెట్టాడు జై. నానమ్మ, ఏంటి అంత అర్జెంట్‌గా రమ్మన్నావు? ఆఫీస్‌లో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని అంటూనే తలపైకెత్తి చూసిన జై ఒక్కసారిగా అక్కడే స్తంభించిపోయాడు. అతని కళ్ళల్లో ఉన్న గంభీరత్వం మాయమై తీవ్రమైన దిగ్భ్రాంతి ఆవరించింది. అటు పక్క వెన్నెల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎదురుగా నిలబడి ఉన్న జైని చూడగానే ఆమె గుండె ఒక్క నిమిషం ఆగిపోయినంత పనైంది. కళ్ళ ముందే ఉన్నది కలనా, నిజమా అని నమ్మలేక ఆమె అడుగులు వెనక్కి పడ్డాయి. ఇక్కడ రాజేశ్వరి గారు మనవడిగా ఎదురుగా నిలబడున్నాడు. రాజేశ్వరి గారు మాత్రం వీళ్ళిద్దరి ముఖాల్లో హావభావాలను గమనించకుండా ఎంతో ఉత్సాహంగా జయ దగ్గరికి వెళ్లారు. రా నాన్నా, జై, నీకోసమే చూస్తున్నాం. ఇదిగో ఈ అమ్మాయి పేరు వెన్నెల. ఈరోజు పార్కులో నాకు ఒంట్లో బాలేకపోతే దేవుడిలో వచ్చి నా ప్రాణాలు కాపాడింది. చాలా పద్ధతి గల అమ్మాయి, చదువుకుంది కూడా. నీకు పర్సనల్ అసిస్టెంట్‌గా ఈమైతేనే కరెక్ట్ అని నేను మాట్లాడి ఇంటికి తీసుకొచ్చేశాను అని పరిచయం చేశారు. జై, ఆ పేరు రాజేశ్వరి గారి నోటి వెంట వినగానే వెన్నెల గుండెల్లో రాయి పడ్డట్టయింది. తన జీవితాన్ని నరకం చేస్తున్న వాడి దగ్గరికే విధి తనను మళ్ళీ తీసుకొచ్చిందా అని ఆమె మనసు అల్లాడిపోయింది. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అలానే లైక్స్ అండ్ కామెంట్స్ వస్తేనే కదా రాయాలనిపిస్తుంది. అలానే టెక్స్ట్ ఈరోజు కొంచెం ముందుకు వెళ్ళింది. కొంతమంది చదువుతున్నారు, మరి కొంతమంది వింటున్నారు. వినడం కోసం స్పష్టంగా ఈరోజు చదవగలుగుతున్నాను. అలానే నిదానంగా చదివిన వాళ్ళ కోసం అది కొంచెం ల్యాగ్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే లైక్స్ అండ్ కామెంట్స్ ఇచ్చేయండి బంగారాలు. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, సుహానా స్టోరీ వరల్డ్. అది ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టాను కాబట్టి రేపటి నుండి కూడా ఆ ఛానల్లోని అప్డేట్స్ అన్నీ ఇస్తాను. థ్యాంక్ యూ.